నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. వనపర్తిలో ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు. వనపర్తి జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. జిల్లా కలెక్టర్ ఆదర్ సురభి, ఎమ్మెల్యే మేఘారెడ్డి, ఎస్పీ సునీతారెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధులు, అమరవీరుల కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వివిధ సంక్షేమ పథకాల కింద ఎంపికైన లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. సమానత్వం, సామాజిక న్యాయం ఆధారంగా రాష్ట్ర సంపదను ప్రజలందరికీ పంచడమే ప్రభుత్వ లక్ష్యమని మహేందర్ రెడ్డి అన్నారు. ఆర్థిక క్రమశిక్షణతో అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందుతోందని చెప్పారు. జూన్ 12 వరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 కార్యాచరణ కొనసాగుతుందని తెలిపారు. పరిశుభ్రత, ఆరోగ్యం, రహదారి భద్రత, నో డ్రగ్స్, రైతు సంక్షేమం, విద్య, ఉపాధి, క్రీడలు, మహిళా శిశు సంక్షేమంపై ప్రత్యేక డ్రైవర్లు చేపట్టామని వివరించారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ KP రెడ్డి. వారిని సంక్షిప్త రీతిలో సత్కరిస్తారు. కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా మన అమరవీరుల కుటుంబ సభ్యులు సత్కరించవలసిందిగా ముఖ్య అతిథులు వారిని వేదిక అలంకరించిన పెద్దల్ని సవినయంగా కోరుతున్నాను. మహోన్నత తల్లిదండ్రుల కుటుంబ సభ్యుల్ని మన గౌరవ అతిథులు మర్యాదపూర్వకంగా కలుసుకుని వారి యోగక్షేమాల్ని తెలుసుకుంటూ వారిని అలాగే అందరూ పర్యావరణ హితం కొరకు మొక్కలు నాటాలి. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చిన్నారుల్ని మరొకసారి అనంతరం పర్యావరణ కార్యకలాపంలో భాగంగా ఫిబ్రవరి 9, 2024 వచ్చింది సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు 174 కేసెస్ అయ్యాయి సార్. అయితే దానివల్ల పిల్లలకు పూర్తికారం ఇస్తాము అవన్నీ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమం మార్చి 6 నుండి జూన్ 12 వరకు తలపెట్టిన జిల్లాలో ఇప్పటి వరకు 9 అంశాలు అనగా పరిశుభ్రత కానీ, ఆరోగ్యం, రహదారి భద్రత, ఆన్లైన్ సంక్షేమ పథకాల అమలు, పిల్లల భద్రత, నో డ్రగ్స్ ప్రచారం, రైతు సంక్షేమం, విద్యా, ఉపాధి అవకాశాలు,
యువత క్రీడలకు ప్రోత్సాహం, మహిళా శిశు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ అభివృద్ధి పనులు వివరాలు గ్రామ మండల నియోజకవర్గ జిల్లా స్థాయిలో సంక్షేమ సమావేశాల్లో ప్రజలకు వివరించి జరుగుతుంది. అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం మరియు సమాన అవకాశాలు కల్పించదలిచే లక్ష్యంతో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే కార్యక్రమంలో గ్యారంటీలు ప్రకటించడం జరిగింది. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రతి దగ్గర కూడా, ప్రతి జిల్లాలో కూడా సంతోషంగా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ వనపర్తిలో కూడా డెవలప్మెంట్ విషయంలో కూడా ఎమ్మెల్యే గారు చాలా కష్టపడి పనిచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎలక్షన్ల ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ప్రజలకు పెద్ద ఎత్తున ఇల్లు ఇచ్చే కార్యక్రమం కానీ, రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం కానీ, ముఖ్యంగా రైతులకు కూడా పెద్ద ఎత్తున పెట్టుబడి ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతున్నది. మరి ప్రభుత్వం మీద ఎంత భారం ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారంగా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు అందరూ కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని చేయడం జరుగుతుంది. ప్రతి జిల్లాలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు జరిపి ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ కూడా చేయడానికి ప్రభుత్వం ముందు